మహాశివరాత్రిని పురస్కరించుకుని భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవాలయంలో ఈరోజు ఈ రథోత్సవానికి చాలా మంది భక్తులు విశేషంగా హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంలో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయంపై స్థానిక సిఐ నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కటి దర్శనం జరిగింది. ప్రతి సంవత్సరం వచ్చేదానికన్నా ఎక్కువ మంది అధిక సంఖ్యలో భక్తులు సంవత్సరం వచ్చి చక్కగా దర్శనం చేసుకున్నారని చెప్పారు. వచ్చినప్పటికీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అద్నాన్ నయీం అస్మీ గారి ఆదేశాల ప్రకారం మన అడిషనల్ ఎస్పీ గారు భీమారావు గారు అలాగే ఎస్పీ గారు ప్రతి నిమిషం కూడా దీని గురించి ఎప్పటికప్పుడు మమ్మల్ని అలర్ట్ చేస్తూ వాళ్ళు కూడా వచ్చి పర్టికులర్గా చూసి ఎలాగ బందోబస్తు ఏర్పాటు చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం వివరించి చక్కగా చేయడం జరిగింది. మన భీమవరం డిఎస్పీ జయసూర్య గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నిన్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా దాదాపుగా 100 మంది సిబ్బందితో మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 సిఐలు 6 మంది ఎస్ఐలు రిమైనింగ్ సిబ్బంది అందరితో కూడా ఈ రథోత్సవ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 3 లేయర్ల కింద మేము ఈ రథం దగ్గరికి ఎక్కడ కూడా జనం లేకుండా అవుటర్ లేయర్లో మన పోలీస్ పార్టీలను పెట్టి ఎక్కడ కూడా దాన్ని దాటి రాకుండా పబ్లిక్ రాకుండా రథం దగ్గర చూస్తున్నాం. సెకండ్ లేయర్లో స్పెషల్ పార్టీలను పెట్టి అందరికీ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కూడా రోపులు ఇచ్చి కూడా చేస్తున్నాము. అదే కాకుండా ఈ రథం ఎవరైతే ఈ బ్రేక్స్ ఆపే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళకి సపరేట్గా డ్రెస్సు వాళ్ళకి బ్యాడ్జెస్ కూడా ఇచ్చి థర్డ్ లేయర్లో వాళ్ళు ఉండేటట్టు సెకండ్ లేయర్ దాటి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో కూడా వెళ్లకుండా ఉండేటట్టు పటిష్టమైనటువంటి చర్యలు ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేయడం జరిగింది. మనం ఏదైతే తాడేరు వైపు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ డైరెక్ట్గా గుడ్డుగూడు వైపు రాకుండా తాడేరు బ్రిడ్జ్ దాటిన వెంటనే దాన్ని రైట్ సైడ్ డైవర్ట్ చేసి ఈ రైల్వే ట్రాక్ టన్నెల్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ మీదుగా విశాఖపట్నం బ్రిడ్జ్ మీద పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వీరం పార్క్ దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసి పీపీ రోడ్డు మీదుగా ట్రాఫిక్ పంపించడం జరుగుతుంది. ట్రాఫిక్ ఏదైతే 2 గంటలు రథోత్సవం జరిగే టైంలో ట్రాఫిక్ మళ్లింపు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా సమన్వయంతో టెంపుల్ మన ఈఓ గారు కానివ్వండి అలాగే ఎండోమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి అలాగే ఆర్డీఓ గారు కూడా ప్రతిక్షణం ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా అనుసంధానం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ పవర్ సప్లైకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి పవర్ సప్లై వల్ల జరగకుండా వాళ్ళతో కూడా మాట్లాడి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ రథానికి సంబంధించిన ఫిట్నెస్ గురించి వాటిలన్నిటి గురించి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే శివరాత్రి సందర్భంగా మహాశివుని ఆశీస్సులు పొందాలని సందర్భంగా కోరుకుంటున్నాం. సో స్వామివారి రథోత్సవంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు కూడా వాటికి సహకరించాలి అని చెప్పి సిఐ నాగరాజు గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ అయ్యప్పతో మణికంఠ కుమార్, BCN న్యూస్.